Shalom, shalom, praise the Lord. We have today we receive Indian group. You can see here. Yeah. So we are right now. We are in the biblical site called Bachan. Here you can see. Yeah. Taking picture. Now they are going to see the Bachan city down below. Yeah. Here's the Paul Gauru says something about the Indian groups. Yeah. So not to worry, everything is safe. Don't worry, everything's safe here, Holy Land. Yeah. Please come, visit the Holy Land. Today you arrived today, right? Yeah. You just today arrived we are for arrived 6 days. 6 days, 28 people. Yeah, 28 people. Yes. Big Okay. group. Yeah. So, ladies and gentlemen, here you can see the Bachan city, and from here we'll continue to Jericho. Praise the Lord. Praise the Lord. Praise We the are Lord. in Praise front the of Lord. Mount Temptation. Here, Jericho? Jericho. One good shop is there. Wonderful dates and. So, everything. Pastor, today you arrived today, right? Yeah. Can you tell our clients that today, what date is today? Today 29th. Yeah. 29th we arrive. They just Israel. arrived today. Israel. Today is first day, First day. and tomorrow we are traveling in Jerusalem, Jerusalem, and then Bethlehem, and I mean to see all the holy sites. holy sites. Yeah. So no threatening, nothing. Everything No is quiet. threatening, everything good. Please Come and visit. come and visit. Yeah. Very good season and very Yeah. good Israel. Yeah, we welcome. So again, today is 29th of May, 2026, and today is Friday. Yes. We are recording in front of the Mount Temptation in Jericho, and we are sending to you. Yeah. Praise the Lord. Thank God you. bless you. God bless you. నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములు యెరూషలేమా నిలుచుచున్నవి మా పాదములు నీ గుమ్మములో యెరూషలేమా. దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రియ వీక్షకులందరికీ హోలీ ప్రేయర్ మినిస్ట్రీస్ తరఫున మా శుభాలు తెలియజేస్తున్నాం. ప్రస్తుతానికి మనము ఇజ్రాయేల్ దేశంలోని మౌంట్ తాబోరు కొండ మీద మనం ఉన్నామండి. నా వెనకాల మీరు చూస్తున్నారు, ఇక్కడ ఈ కొండ మీద కట్టబడిన అద్భుతమైన చర్చిని మనం చూస్తున్నాం. అద్భుతమైన చర్చిని, అలనాటి కాలపు శిథిలాలు, ఆ నివాసాల శిథిలాలు ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇదంతా మీరు చూస్తుంది ఇజ్రాయెల్ దేశంలోని మౌంట్ తాబోరు కొండ మీద మనం ఉన్నాం ప్రస్తుతానికి. ఇది క్రింద నుండి పైకి రావాలంటే 3 కిలోమీటర్లు ప్రయాణం చేయాలి. 3 కిలోమీటర్లు ప్రయాణం చేసి మనం రావాలి. ఈ ప్రదేశానికి ఉన్న మరొక ప్రత్యేకత ఏంటిదంటే, యేసుక్రీస్తు ప్రభు వారు పేతురు, యోహానులు, భక్తులను, శిష్యులను వెంటబెట్టుకుని ఈ కొండ మీదకు వచ్చి ఇక్కడ ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉండగా ఆకాశం తెరవబడి మోషే, ఏలియాలు ఈ ప్రాంతంకి వస్తారు. శిష్యులు అది దగ్గర నుండి చూస్తారు. అరే, ఈయన మోషే కదా, ఈయన ఏలియా కదా. ఏమంటే నేను ప్రశ్న అడుగుతాను మిమ్మల్ని, వచ్చింది మోషే, ఏలియాలని శిష్యులు ఎలా గుర్తుపెట్టారు మీరు చెప్పండి? వచ్చిన వాళ్ళు మోషే, ఏలియాలని శిష్యులు ఎలా గుర్తుపెట్టారు? నేను చెప్తాను. వచ్చిన మోషే 10 ఆజ్ఞల పలకలు కర్ర ఒకటి పుచ్చుకుని కనబడుతున్నాడు. ఏలియా కమ్మలు వేసుకుని కనబడుతున్నాడు. వీరిద్దరూ కూడా ఎలా మృతి పొందారనేది మనకు తెలియదు. వీళ్ళిద్దరూ ఎలా కన్నుమూశారు, వారి జీవితం ఎలా ముగిసిందనేది మనకు తెలియదు. బైబిల్లో ద్వితీయోపదేశకాండములో మోషే గురించి, రాజుల గ్రంథములో ఏలియా గురించి చెప్పబడుతుంది. అయితే ఒక్క మాట చెప్తాం, వారికి వాగ్దాన భూమి ప్రవేశం దక్కకపోయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మోషేకి వాగ్దాన భూమిలో అడుగుపెట్టే కృప దేవుడిచ్చాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. తనను నమ్ముకున్న వారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే శిష్యులు అంటారు, మోషే, ఏలియాలు వచ్చారు కదా, నీకో పర్ణశాల వారికో పర్ణశాల కడతామని మనుషులతో సమానం చేశారు యేసు ప్రభుని. అప్పుడు ఆకాశంలో ఒక స్వరం అంటుంది, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి, ఈయన మీకు దేవుడు, ఈయన మాటకు మీరు లోబడండి అంటూ ఒక స్వరం చెప్పగా అప్పుడు వారందరూ క్రీస్తుకు ప్రార్థనలు చేసినట్లుగా మనం చదువుతూ ఉంటాం. ఆ ప్రదేశం జరిగింది కూడా
ఇక్కడే అని కేథోలిక్ చర్చ్ వారు ఒక నమ్మకం. మరి పాస్టర్ గారు చెప్తున్నారు అది వేరే చోట జరిగిందని. రండి ఆ ప్రదేశాన్ని మనం చూద్దాం. ఏదైనప్పటికీ అక్కడ ఒక చర్చ్ ఉంది, పర్ణశాలలు ఇప్పటికీ కట్టబడి ఉన్నాయి, మనం చూద్దాం. అందరికీ ప్రైజ్ ద లార్డ్ అండ్ షాలోమ్ అండి. ప్రస్తుతానికి మేము ఇజ్రాయెల్ దేశంలోని తాబోరు కొండ మీద ఉన్నాం. ఈ తాబోరు కొండ మీదే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను తీసుకుని వచ్చి ఇదే ప్రాంతంలో ఆయన రూపాంతరం చెందారు. మేము మా బ్రదర్ గైడ్ గారు విక్కీ గారితో కూడా ఉన్నాం. ప్రైజ్ ద లార్డ్. మేమందరం ఇక్కడికి వచ్చి ఎన్నో విషయాలు ఇక్కడ తెలుసుకున్నాం. విత్ ద హెల్ప్ అండ్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బ్రదర్ విక్ వీ గెయిన్డ్ సో మచ్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ గాడ్ బ్లెస్ ఇస్రాయెల్, గాడ్ బ్లెస్ బ్రదర్ విక్. ఈ తాబోరు కొండ మీద ఉండటానికి, మీ అందరితో ఇలా మాట్లాడటానికి దేవుడు కృపనిచ్చారు. యేసు ప్రభు వారు రూపాంతరం చెందిన రూపాంతరపు కొండ. ఇస్రాయేలీల పక్షమందు యెహోవా దేవుడు ఆకాశ నక్షత్రాలను పంపించి యుద్ధం జరిగించిన ప్రాంతం ఇదే ప్రాంతం. ఇలాంటి అద్భుతమైన ప్రాంతంలో మేము ఉండటానికి నిజంగా దేవుడు కృపనిచ్చారు. రెండోదిగా మరి లియోరా వరల్డ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ డైరెక్టర్ గారు, మా సహోదరులు కారుమంచి ప్రశాంత్ గారి సహాయ సహకారాలతో, వారి నేతృత్వంలో ఈ టూర్ నిర్వహించబడుతుంది. ఇక్కడ యుద్ధాలు ఉన్నాయని, బాగోలేదని చాలామంది చెబుతున్నారు. మేమైతే చాలా పీస్ఫుల్గా ఉన్నాం. చూడండి, ఇక్కడ ఏ యుద్ధాలు లేవు. ఎంత బాగుందో ఈ ప్రదేశం చూడండి. మీరు చూస్తున్నారు, మీరందరూ కూడా ప్రదేశం ఎంత బాగుందో. ఖాళీగా ఉందండి, ఎవ్వరు లేరు ఇక్కడ. పాస్టమ్మ గారు, నేను, గైడ్ గారు, మన టీం మెంబర్స్ అందరూ వచ్చారు ఇక్కడికి. ఎంత బాగుందో ఈ ప్రదేశం, ఎంత బాగుంది ఈ ప్రదేశం చూస్తున్నాం మేమందరం. ఈ చూచిన మీ కనులు కూడా ధన్యములగునుగాక. ప్రస్తుతానికి మనము తాబోరు కొండ మీద కట్టబడిన ఒక అద్భుతమైన అందమైన మందిరాన్ని చూస్తున్నాం. చూడండి, అందమైన యేసు ప్రభు వారు ఇక్కడ రూపాంతరం పొందారు అనడానికి ఆనవాళ్ళకి ఇక్కడ చిత్రపటాలు కనపడుతున్నాయి. ఒక పక్కన ఆజ్ఞల పలకలు తీసుకున్న మోషే కనపడుతుంది, ఒక పక్కన కంబళి పుచ్చుకున్న ఏలియా కనపడుతున్నాడు. ఆయన క్రింద ఉన్నవారు శిష్యులు కనపడుతున్నారు కదండి. రండి అలా క్రిందకి వెళ్తే ఇక్కడ నిత్యం భక్తులు ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఈ ఆనవాళ్ళు మనం చూస్తున్నాం. అలనాడు శిష్యులు యేసు ప్రభుతో చెప్పినట్లుగా మేము మోషేకి ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల కడతా ఉన్నారు. ఇక్కడ ఒక ఛాంబర్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత అటుగుండా ఒక ఛాంబర్ మనం చూస్తున్నాం. అటువైపున ఒక ఛాంబర్ మనం చూస్తున్నాం. ఇటువైపున ఒక ఛాంబర్ చూస్తున్నాం. ఏలియా మోషే కడుతుంది, వారు కట్టిన పర్ణశాలలో చూద్దాం. మనం చూస్తుంది మోషే పర్ణశాలను మనం చూస్తున్నాం. ఇది మోషే పర్ణశాల, తాబోరు కొండ మీద కట్టబడిన మందిరంలో మోషే పర్ణశాలను మనం చూస్తున్నాం. తాబోరు కొండ మీద మోషే కొరకు కట్టబడిన ఒక పర్ణశాలను మనం చూస్తున్నాం. ఇదంతా మోషే కొరకు కట్టబడిన పర్ణశాల. ఇక్కడ మనం మోషే చిత్రపటాన్ని చూస్తున్నాం. మనం చూస్తుంది తాబోరు కొండ మీద ఏలియా కొరకు కట్టబడిన పర్ణశాల. ఏలియా పర్ణశాలను చూస్తున్నాం. దాన్ని లోపల తెలుసుకుంటాం. ఏలియా పర్ణశాల అండి, తాబోరు కొండ మీద కట్టబడిన మందిరంలో ఉన్నటువంటి ఏలియా పర్ణశాల. పైన మనం చూస్తే ఏలియా భక్తులు ప్రార్థిస్తున్నట్లుగా మనకు కనపడుతున్నాడు. ఆకాశంలోని అగ్ని దిగిరావటం, ఆ యొక్క కర్మేల పర్వతం మీద జరిగిన ఆ అద్భుత కార్యాన్ని మనం చూస్తున్నాం. ఏలియా పర్ణశాల ఇదంతా కూడా మన పాస్టర్ గారు, అల్పుడు నేను, శామ్యుల్ బాబు, అలాగే మరి వీడియో తీస్తున్న నిస్తా తల్లిని మనం చూస్తున్నాం. వీడియోలన్నీ కూడా నిస్తా తల్లి మన కొరకు తీస్తున్నారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించగాక.
వీడియో గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి అనేకులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు అందించుట కొరకు మా కోసం ప్రార్థన చేయండి. మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. తద్వారా మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ముందుగా మీకే వస్తుంది. మరి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ. మే గాడ్ బ్లెస్ యూ రిచ్లీ. థ్యాంక్ యూ.